திருப்பாவை 6 பாசுரம். புள்ளும் சிலம்பின கான் புள்ளரையல் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரறவும் கேட்டிலையோ, பிள்ளாய் ஐந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வழிந்து அறியன்ற பேரறவும் உள்ளும் புகுந்து కొழிందేలోరెంబావాయ్. తిరుప్పావై 6వ పాసురంలో ఆండాలమ్మవారు తన సకులలో కొంతమంది ఇంకా నిద్రిస్తూ ఉంటే వారిని పిలుస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. ఓ అమ్మాయిలు, పక్షుల శబ్దం వినిపించటం లేదా? శ్రీరంగంలోని ఆలయంలో తెల్లని శంఖం గట్టిగా మ్రోగుతుంది కదా. ఇది కేవలం ఉదయం సూచన మాత్రమే కాదు, ఇది భగవంతుని పిలుపు. ఈ పాసురంలో ఆండాలమ్మవారు శ్రీకృష్ణుని మహిమలు కూడా గుర్తు చేశారు. పూతనా రాక్షసిని సంహరించినటువంటి వాడు, శకటాసురుణ్ణి చీల్చినవాడు, అలానే ప్రళయకాల సమయంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో విశ్రాంతి తీసుకునే ఆ పరమాత్మే ఈ కృష్ణుడు. అలాంటి పరమయోగి నిద్రిస్తున్నాడంటే అది అజ్ఞానం కాదు, అది యోగ నిద్ర. ఆయనను ధ్యానిస్తూ మునులు, ఋషులు, యోగులు మెల్లగా లేచి హరిహరి అంటూ నామస్మరణ కూడా చేస్తున్నారు. ఆ నామధ్వని మన హృదయంలోకి ప్రవేశించి మనసును చల్లబరుస్తుంది, అలాగే శుద్ధి చేస్తుంది. ఆండాలమ్మవారు ఈ పాసురంలో మనకిచ్చే సందేశం ఏంటంటే, ఇంతటి పవిత్ర వేళ కూడా మనమందరం ఇంకా ఎందుకు అజ్ఞాన నిద్రలోనే ఉండాలి? శరీర నిద్ర కాదు, అహంకార నిద్ర వదిలి భగవంతుని ధ్యానంలో మేల్కోవాలనే సందేశమే ఈ పాసురం. కాబట్టి ఈ మార్గయ కాలంలో మనము లేచి భక్తితో శ్రద్ధతో శ్రీకృష్ణుని నామస్మరణ చేద్దాం. ఆండాళ్ తిరువళిగలే శరణం.